అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. రాహాబు తన స్వంత ఇంటి విషయమై పట్టింపు కలిగి ఉండెను. ఆమె వేగుల వారిని తన తండ్రి ఇంటికి ఉపకారము చేసి వారు చావకుండా రక్షించబడినట్లు తనకు నిజమైన ఆనవాలు ఇవ్వవలనని కోరింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనములు. ఆ విధముగానే ప్రతి విశ్వాసి తన ఇంటి వారందరి రక్షణ కొరకు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనములో ఇవ్వబడిన వాగ్దానమును కోరుకొనవచ్చును. విశ్వాసముతో మన బంధువుల రక్షణ కొరకు మనము కోరుకొనిన ఎడల గొప్ప పరలోకపు స్వాస్థ్యములో సంపూర్ణ భాగమును పొందగలము. చాలామంది మేము రక్షించబడితిమని చెప్పుదురు గాని మరి మీ స్నేహితుల కొరకు మార్పు చెందని తమ కుటుంబము కొరకు ప్రార్థించుచున్నారా అని అడిగిన ఎడల వారు జవాబు ఇయ్యకుందురు. బంధువుల రక్షణ విషయంలో కూడా మనము పట్టింపు కలిగి ఉండిన ఎడల స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును పొందగలము. మనము దేవుని వాగ్దానములను పొంది రక్షించబడని మన వారి కొరకై విజ్ఞాపన చేయుచుండవలెను. మన ప్రార్థనకు జవాబు పొందక మునుపు మనము చాలా కాలము కనిపెట్టవలసి వచ్చును. కానీ మనము అలసట చెందక మన ఇంటి వారందరి విడుదల కొరకు ప్రార్థనలో కొనసాగవలెను. అప్పుడు రాహాబు తొగరు ద్వారమును ఆ కిటికీకి కట్టెను. విశ్వాసము ద్వారా ఆమె రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినదని దీని అర్థము. ఐగుప్తులో ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తమును ప్రోక్షించుట ద్వారా ఎలాగున వారు మరణదూతను తప్పించుకొనిరో ఆ వేగుల వారు ఆమెకు చెప్పి ఉండవచ్చును. ఆమె తన వారినందరినీ సమకూర్చి విశ్వాసముతో తొగరు దారమును కట్టినది, అనగా వారిని రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చినది. ఆ విధముగా ఆమెయు ఆమె ఇంటి వారందరూ రాబో తీర్పును తప్పించుకునిరి. యెహోషువ ఇశ్రాయేలీలు ఇంకా దూరముగా ఉండగానే ఆమె సమయమును ఏమాత్రమును వ్యర్థము చేయక వెంటనే ఈ పని ముగించింది. యెరికో పట్టణము బలమైన గోడలు గలదియు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయుటకు బలశౌర్యములు గలవారు కలరనియు ఆమె ఎరిగి ఉండినప్పటికీ ఆమె జీవము గల దేవుని విజయమున ఆమె విశ్వాసము స్థిరమైనది, గొప్పది. అందుచేతనే ఆమె ఆలస్యమేమీ చేయకుండా తొగరు దారమును కట్టినది. సామాన్యమైన విశ్వాసము ద్వారా మనము రక్షణను కోరుకొనవచ్చును. ఆ విధముగా మనము గొప్ప పరలోక స్వాస్థ్యమును పొందుటకు మనలను మనము సిద్ధప